అసలు ఎలా మొదలు పెట్టాలి ఈ కంపెనీలో, మనం ఎలా వర్క్ చేయాలి, ఆ విషయాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను, మాట్లాడతాను కూడా ముందు మీకు. సో మీరు క్లియర్గా వినండి, నోట్బుక్ పెన్ ఉంటే రాసుకోండి. సో నా పేరు శ్రీనివాస్ అండి, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఈ కంపెనీలోకి రాకముందు నేను బీటెక్ చదివేవాడిని అండి. సో బీటెక్ కంప్లీట్ చేసి చదువుకునే టైంలో నాకు ఈ కంపెనీ గురించి తెలిసింది. పార్ట్ టైంగా ఫస్ట్ నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యానండి. తర్వాత స్లోగా ఈ కంపెనీలో ఫుల్ టైంగా కన్వర్ట్ చేయాలన్నమాట ముందు. సో నేను ఈ కంపెనీలోకి వచ్చి 9 years అవుతుందండి, 9 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఈ కంపెనీలో నేను 9 సంవత్సరాల పైనే వర్క్ చేస్తున్నానండి ముందు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటయ్యా అంటే, నేను సోరింగ్ మేనేజర్ అనే పొజిషన్ లో ఉన్నానండి ఈ కంపెనీలో. సోరింగ్ మేనేజర్ అనేది ఒక పెద్ద పొజిషన్ అండి ఈ కంపెనీలో. ఆ పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నాను ముందు టిల్ డేట్. సార్ ఇప్పటిదాకా ఈ బిజినెస్ ద్వారా మీరు ఎంత డబ్బులు సంపాదించారు సార్ అంటే, 1.5 కోట్ల రూపాయలు నేను ఈ కంపెనీ నుంచి డ్రా చేశానండి ఈ 9-10 సంవత్సరాలు. మనం బయట ఉద్యోగానికి వెళ్తే మేబీ నేను అంత సంపాదించేవాడిని కానే ఉన్నా, బట్ ఈ కంపెనీలో ఉండటం వల్ల నేను చాలా ఎక్కువ డబ్బులు సంపాదించగలిగాను ముందు. అండ్ కార్ ప్లాన్ హెచ్యువర్ కంపెనీ నుంచి నాకు కార్ ప్లాన్ అని ఒక ఫండ్ ఉందండి, ఆ ఫండ్ ను కూడా తీసుకున్నాను నేను. ఈగల్ ట్రిప్ అని చెప్పేసి నేను ఒక రిట్రీట్ కి కూడా వెళ్ళొచ్చాను. అంతా కంపెనీ ఎక్స్పెండిచర్ అనమాట ముందు. మనం అందరం కూడా వెకేషన్స్ ఎంజాయ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. అలాంటి వెకేషన్ కూడా వెళ్ళొచ్చాను నేను ముందు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాను. చైర్మన్ బోనస్, ఇది ప్రత్యేకంగా ఒక ఇన్కమ్ అండి మన కంపెనీలో, ప్రత్యేకమైన ఇన్కమ్ అనమాట. దాన్ని కూడా అచీవ్ అవ్వగలిగాను నేను ముందు. అంటే నా సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఈ కంపెనీలో ఏంటంటే చాలా పెద్ద ట్రాక్ రికార్డ్ అనమాట ముందు మీకు. ఇక్కడ నేను అందరితో చెప్పే మాట ఏంటయ్యా అంటే, క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్. మీరు జీవితంలో ఎదగాలి, పైకి రావాలి అంటే ఒకళ్ళ మీద ఆధారపడితే ఎప్పుడు మీరు జీవితంలో ఎదగలేరు, ఎప్పుడు పైకి రాలేరు. క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్. మీ సక్సెస్ ని మీరే క్రియేట్ చేసుకోండి. మీరు ఒక జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఎప్పుడు ఒక బాస్ ఉంటాడు, బాస్ చెప్పిందే మనం చేయాలి, అక్కడ ఎదుగుదల ఉండదు ముందు మనకి. అదే మీరు ఒక మంచి బిజినెస్ ని ఎంచుకోవటం వల్ల మీ సొంత నిర్ణయాలు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు, మీకు నచ్చిన అట్లు మీరు గ్రో అవ్వచ్చు, చక్కగా మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సో గమనించండి, నా సొంత కార్ అనమాట. నేను మీలానే నార్మల్ గా స్టార్ట్ చేసి ఈరోజు సొంత కార్, ఒక 9 లక్షల రూపాయల కార్ నడిపే స్టేజ్కి వచ్చేసాను మళ్ళీ. ఈ కంపెనీ ద్వారానే తీసుకోగలిగాను సార్. మంచి ప్రొఫైల్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇక్కడ గమనించండి, వీళ్ళందరూ కూడా మేనేజర్స్, నా టీంలో ఉన్నటువంటి మేనేజర్స్ అండి. హరికృష్ణ గారు అని చెప్పేసి మీలానే ఈ కంపెనీ గురించి తెలుసుకుని కర్నూలు నుంచి ఆయన బిజినెస్ చేస్తుంటారు. నెలకి 70-80 వేల రూపాయలు సంపాదిస్తుంటారు. ఈయన ఈ రాజు గారు అని చెప్పి మార్కాపురం అండి, ఒంగోలు పక్కన ఉండిద్ది అనమాట, అక్కడి నుంచి బిజినెస్ చేస్తుంటారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద మేనేజర్. సురేష్ గారు అని చెప్పేసి గుంటూరు అండి, ఆయన కూడా వన్ ఆఫ్ ద మేనేజర్. దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఆయన కూడా గుంటూరే అండి, ఆయన కూడా బిజినెస్ చేస్తుంటారు. అండ్ నరసింహ అని చెప్పేసి నరసరావుపేట అండి, ఆయన కూడా బిజినెస్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ మహేష్ గారు అని చెప్పేసి ఈయన కూడా గుంటూరే అండి, ఆయన కూడా బిజినెస్ చేస్తుంటారు, మేనేజర్. అండ్ గంగాధర్ అని చెప్పేసి మా టీంలో వన్ ఆఫ్ ద మేజర్ మేనేజర్ అండి. సో ఆయన కూడా సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ చేస్తున్నారు, తెనాల నుంచి పరిచయం అనమాట ముందు మీకు. అండ్ హరినారాయణ గారు అని చెప్పి ఆయన కూడా మేనేజర్ అనమాట. ఇలా నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవటమే కాకుండా చాలా మందిని కూడా సక్సెస్ చేయగలిగాను. ఎస్ సార్, వెరీ గుడ్, చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. సార్ బయట మనకు జాబ్ లో దానికి అండ్ మన ఫరెవర్ లో దానికి తేడా ఏంటండి? ఈ విషయం తెలిస్తే ముందు మీరు ఫరెవర్ లో కళ్ళు మూసుకొని అప్లికేషన్ సంతకం చేసేస్తారు. సార్ నేను జాయిన్ అవుతాను సార్ అని చెప్పి రెడీగా అనగలరు ముందు మీకు. బయట ఫరెవర్ లో దానికి అండ్ మన బయట ఉద్యోగానికి మధ్య తేడా ఏంటి సార్? మన ఫరెవర్ లో బెనిఫిట్స్ ఏంటంటే అండి, ఫస్ట్ బెనిఫిట్ నెంబర్ 1, సెక్యూరిటీ ఉండిద్ది. ఇప్పుడు కరోనా కాలం నడుస్తుంది. నాకు రీసెంట్ గా ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమని చెప్పాడయ్యా అంటే, ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో 8-9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారంట. కరోనా పీరియడ్ లో సడన్ గా చప్పా చేయకుండా నిర్ణయాలు తీసుకుని కంపెనీ చాలా మంది ఎంప్లాయీస్ ని తీసేశారంట. అందులో ఆయన కూడా ఉన్నాడంట ఆ లిస్ట్ లో. సడన్ గా తీసేస్తే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? కరోనా పీరియడ్ లో ఎక్కడికి వెళ్ళలేక 4 నెలలు 5 నెలల నుంచి అప్పులు చేసి మరీ ఫ్యామిలీని నడిపిస్తున్నాడంట. నాకు దగ్గరగా 70-80 వేల రూపాయలు అప్పు అయింది సార్ కొత్తగా. అదే నాకు ఉద్యోగం ఉంటే చాలా బాగుండేదండి, ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నానండి. సెక్యూరిటీ లేదు, కంపెనీ వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో తెలియదు ఎంప్లాయీస్ ని. ఈ రోజు బయట పరిస్థితులు అంత దారుణంగా నడుస్తున్నాయి. బయట ఉద్యోగంలో సెక్యూరిటీ ఉండదు, మన ఫరెవర్ లో మీకు 100కు 200% సెక్యూరిటీ ఉండిద్దండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటయ్యా అంటే,
చాలా మంది ఆలోచన తీరు ఎలా ఉందయ్యా అంటే ఒక 10,000 వస్తే చాలండి, 20,000 వస్తే చాలు అనుకుంటున్నారు. మీకు ఉద్యోగంలో అదే ఉండేది. దానివల్ల జీవితం మారదండి. మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మీరు కరెక్ట్ గా పని చేయగలిగితే నెలకు 40,000 పైన తీసుకోవచ్చు. నెలకు 40,000 సంపాదించుకోవచ్చు ముందు. సరే ఎందుకు 40,000 కావాలంటారు నిజంగా ఒక ఫ్యామిలీ కంటే? నేను చెప్పే మాట ఏంటంటే ఈరోజు మీరు గమనించండి, పెట్రోల్ మన బండికి పెట్రోల్ కొట్టిస్తాం కదా, లాక్డౌన్ కు ముందు 85 రూపాయలు ఉండే పెట్రోల్ ఇప్పుడు 110 రూపాయలండి 1 లీటర్ పెట్రోల్. సామాన్య మానవుడు పెట్రోల్ కొట్టించి ముందుకు నడవాలంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో నడుస్తుంది. 110 రూపాయల దాకా నడుస్తుంది పెట్రోల్ ధర. ఆయిల్ మన ఇంట్లో వాడుకుంటాం ఆయిల్, లాక్డౌన్ కు ముందు ప్యాకెట్ కేజీ ప్యాకెట్ 100 రూపాయలు ఉండేదండి, 90 రూపాయలు మహా అయితే 120 110 ఉండేది. అలాంటిది ఇప్పుడు మీకు మంచి నూనె కావాలి, ఇంట్లో వాడుకునే మన వంట నూనె ఏదైతే ఉందో మంచిది కావాలి అనుకుంటే 200 రూపాయలండి కేజీ, డబల్ అయిపోయింది. అంటే ఇప్పుడు 10,000 20,000తో కాలం గడపలేం, పరిస్థితులు మారిపోయినాయి. మన ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇంకా నేను అదే 5,000 10,000 కోసం ఉద్యోగం కోసం పాకులాడుతూ ఉంటే కష్టాలు బాధలు ఈ ఇబ్బందులు అన్ని మనతో పాటే జీవితకాలం మొత్తం ట్రావెల్ చేస్తాయి. అవి ఉండకూడదండి. హ్యాపీగా బతకాలండి అనుకుంటే ఆదాయాన్ని పెంచుకోవాలి. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో నెలకి 40,000 పైన సంపాదించుకునే అవకాశం. మూడో పాయింట్, ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఏ పని చేయకపోయినా కానీ కొంతకాలం తర్వాత ఈ కంపెనీ నుంచి మీకు డబ్బులు జనరేట్ అయ్యే ప్రాసెస్ ఉంటుందండి. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. బయట ఈ మధ్య ఉద్యోగంలో కూడా పెన్షన్లు ఇవన్నీ తీసేశారు లాస్ట్ 4 నెలల నుంచి. అక్కడ కూడా ప్యాసివ్ ఇన్కమ్స్ లేవు. ఓన్లీ మన కంపెనీలో మాత్రమే మీకు ప్యాసివ్ ఇన్కమ్ అండి. ఇన్హెరిటెన్స్ ఇన్కమ్, వారసత్వ పరంగా వచ్చేటువంటి ఆదాయం. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన నాన్నగారికి 4 ఎకరాల పొలం ఉందనుకోండి, అది మనకు వారసుడుగా మనకు రాసిస్తాడు. అలానే ఈ బిజినెస్ ను కూడా మీరు వారసులుగా మీ తర్వాత ఎవరికైనా ఈ బిజినెస్ ని రాయొచ్చు. రీసెంట్ గా పంజాబ్ లో ఒక అతను చనిపోయాడండి, నెలకు 3 లక్షల ఆదాయం అతనికి. చనిపోతే ఏమైంది, ఒక మనిషి చనిపోతే అతనికి బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేస్తారు, ఆధార్ కార్డు క్లోజ్ చేసేస్తారు, అన్ని క్లోజ్ చేసేస్తారు, అవునా కదా? బట్ ఇక్కడ గమనించండి ఏం జరిగిందయ్యా అంటే ఆ నెక్స్ట్ నెలే కంపెనీ ఏం చేసింది అంటే వాళ్ళ వైఫ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది బిజినెస్ అంతా. నెక్స్ట్ నెల నుంచి వాళ్ళ వైఫ్ అకౌంట్ లో 3 లక్షలు డిపాజిట్ చేయడం మొదలుపెట్టింది కంపెనీ. 3 లక్షలు అండి. ఏ కంపెనీ ఇచ్చిద్దండి మీకు ఇలాంటి వారసత్వ పరంగా? మీ కొడుకు పేరు మీద కావాలంటే మీ కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది, మీ పేరు మీద కావాలంటే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది, ఎవరి పేరు మీద కావాలంటే వారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిద్దండి. అండ్ నెక్స్ట్ పాయింట్, లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశం అండి. చాలా మంది అడుగుతుంటున్నాను, సార్ నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలండి, ఏదైనా అవకాశం ఉందా? బయట చిన్న చిన్న 5,000 10,000 కోసం చేస్తే లైఫ్ లో సెటిల్ అవ్వండి. ఇక్కడ లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు. కార్ ఫండ్, సార్ నేను కార్ లో తిరగాలన్న ఆలోచన ఉంది సార్, కార్ ఫండ్ కంపెనీయే డబ్బులు ఇస్తాననేది మీరు కార్ కొనుక్కోవచ్చు. హౌస్ ఫండ్, సార్ నాకు ఒక 30 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఉందండి, కాకపోతే నాకు వచ్చే ఆదాయం సరిపోదు సార్, కంపెనీ హౌస్ ఫండ్ ఇల్లు కట్టుకోవడానికి మీకు డబ్బులు ఇస్తానంటుంది. మీకు బయట ఏ ఉద్యోగంలో కూడా మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉండవండి, ఓన్లీ మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మాత్రమే. సార్ ఈ బెనిఫిట్స్ అన్ని మీకు కావాలి అంటే మీరు అప్లికేషన్ సంతకం చేసి ఫర్ ఎవర్ లో కష్టపడగలిగితే చాలు. ఇప్పుడు మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఎఫ్ఎల్పిలో బెనిఫిట్స్ కావాలి అనుకుంటే ఎఫ్ఎల్పిలో అప్లికేషన్ సంతకం చేసి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అయ్యి కష్టపడటం. రెండో ఆప్షన్, ఇదంతా వద్దులేండి సార్ అని కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈజ్ గా పాత జీవితాన్నే, ఇప్పుడు ఏవైతే కష్టాలు పడ్డారో, ఏవైతే బాధలు పడ్డారో, ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో జీవితకాలం మొత్తం వాటితోనే బతికేయటం. 2 ఆప్షన్, 2 చాయిస్లు మీకు. చాయిస్ నెంబర్ 1 జీవితం హ్యాపీగా ఉండాలా, చాయిస్ నెంబర్ 2 జీవితం అన్హ్యాపీగా ఉండాలా. డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. మన ఫర్ ఎవర్ లో ఉన్న బెనిఫిట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. సరే ఎందుకు జాయిన్ అవ్వాలి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో అంటే ఈ బెనిఫిట్స్ అన్ని కావాలి అనుకుంటే ఫర్ ఎవర్ లో జాయిన్ అవ్వచ్చు. ఎస్, బాగున్నాయి సార్. ఈయన మన కంపెనీ సిఇఓ అండి, రెక్స్ మోహన్ అనమాట. ఆయన ఏం చెప్తాడయ్యా అంటే యువర్ డ్రీమ్ అవర్ ప్లాన్. మీ డ్రీమ్ ఏంటో చెప్పండి, మా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉందని మాట్లాడతాడు. మీ డ్రీమ్ ఏంటో చెప్పండి, మా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. అది ఏదైనా అవ్వచ్చు, మీరు ఇల్లు కట్టుకునే డ్రీమ్ అవ్వచ్చు, కారు కొనుక్కునే డ్రీమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద డ్రీమ్ ఇట్ మే బి, వీ హ్యావ్ ద వండర్ఫుల్ ప్లాన్ విత్ అస్ అని ఆయన మాట్లాడతారు ముందు మీకు. ఎస్, గమనించండి ఒకసారి. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ సార్ ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్ విన్నారు, ఇది సెకండ్ మీటింగ్ అనమాట. సార్ ఎలా జర్నీ మొదలు పెట్టాలండి ఈ కంపెనీలో, నేను ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే పాత్ ఇన్ ఫర్ ఎవర్.
ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే డౌన్లోడ్ మై ఫర్ ఎవర్ ఇండియా యాప్. మనకు ఒక యాప్ ఉండిద్దండి, మై ఫర్ ఎవర్ ఇండియా అని చెప్పి. ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫిల్ ద అప్లికేషన్. అందులో మీరు అప్లికేషన్ ని ఫిల్ చేయాలి. ఫస్ట్ మా వాళ్ళకి పంపిస్తే ఆధారు, 2 ప్రూఫ్లు ఏవైనా కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఏవైనా 2 ప్రూఫ్లు పంపిస్తే మా వాళ్ళు అప్లికేషన్ లాగిన్ చేస్తారు యాప్ ద్వారా. నెక్స్ట్ foreverliving.com అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. అందులో కూడా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే ప్రతి నెల మీ అకౌంట్ లో అమౌంట్ పడతాయి. ముందు foreverliving.com అని చెప్పేసి. నెక్స్ట్ 4-5 పాయింట్లు చూడండి, చాలా పెద్ద లెటర్స్ తో రాశాను. సార్ నేను ఇక్కడ అసలు ఏం వర్క్ చేయాలండి? ఇక్కడ 2 వర్క్లు ఉంటాయండి ఏ మనిషికైనా కానీ. కస్టమర్స్ ని ఫామ్ చేసుకోవటం, రెండోది టీమ్ ని ఫామ్ చేసుకోవటం. 2 వర్క్లు. ఈ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. 2 వర్క్లు. ఒకటి కస్టమర్స్ ని ఫామ్ చేసుకోవటం, రెండోది టీమ్ ని ఫామ్ చేసుకోవటం. ఎస్, మీరు మై ఫర్ ఎవర్ ఇండియా అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్ గా అర్థమైంది. ముందు మీకు నేను కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ అనమాట. ముందు మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ అనమాట. సో గమనించండి ఒకసారి. ఎస్, నా స్క్రీన్ షేర్ మీకు కనపడుతుంది చూడండి, నా ఫోన్ స్క్రీన్ షేర్ గమనించండి. మై ఫర్ ఎవర్ ఇండియా యాప్. ఎస్, మై ఫర్ ఎవర్ ఇండియా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూటర్. మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ లో జాయిన్ అవుతారో మీకు ఒక ఐడి నెంబర్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ పైన ఉంది చూడండి, 910700384529 నరసింహమూర్తి ఆయన ఐడి నెంబర్. సో మనం అప్లికేషన్ లాగిన్ చేసినట్టు ముందు మీకు ముందు మీ ప్రూఫ్స్ అన్ని కూడా అప్డేట్ చేసేసింది. ఇక్కడ చూడండి కేవైసీ వెరిఫైడ్ అని వచ్చింది. అంటే మనం డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి, ఈ యాప్ లోనే అప్లోడ్ చేయాలి. యాప్ లో అప్లోడ్ చేసేస్తే సరిపోదు. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే స్పాన్సర్స్ ఐడి అని ఒకటి అడిగిద్ది అనమాట. మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళ ఐడి నెంబర్ కూడా అడిగిద్ది. వాళ్ళ ఐడి నెంబర్ కూడా మీరు ఇవ్వాలి ముందు మీకు. ఇది మన ఫర్ ఎవర్ ఇండియా యాప్ అని. ఇది మన ఫర్ ఎవర్ ఇండియా యాప్ అనమాట. సో సార్ బానే ఉంది, చక్కగా చూపించారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఎస్, ఇక్కడ 2 వర్క్లు. ఒకటి కస్టమర్స్ ని ఫామ్ చేసుకోవడం, రెండోది టీమ్ ని ఫామ్ చేసుకోవడం. ఈ 2 పాయింట్లు బల్ల గుద్దినట్టు గుర్తుపెట్టుకోండి. గమనించండి ఒకసారి. సార్ ఇక్కడ మనం కస్టమర్ బేస్ మీద ఎప్పటి వరకు బిజినెస్ చేయాలి సార్, టీమ్ బేస్ మీద ఎప్పటి వరకు బిజినెస్ చేయాలంటే ఇది మన ప్లాన్ అండి కంపెనీలో. దీన్ని చూడండి 2 భాగాలుగా విభజించాం ప్లాన్ ని. ఇక్కడ మీకు ఒక రెడ్ లైన్ కనపడుతుంది, మధ్యలో ఒక పెద్ద రెడ్ లైన్ కనపడుతుంది. కస్టమర్ బేస్. మన అప్లికేషన్ తీసుకున్న తర్వాత నుంచి 2cc అనే బిజినెస్ వరకు మనం కస్టమర్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలి. 2cc. సార్ 2cc అంటే ఎంత సార్? అది నేను చెప్తాను, ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. మనం అప్లికేషన్ సంతకం చేసినప్పటి నుంచి కస్టమర్స్ ద్వారా ఎంత బిజినెస్ చేయాలి? మనం 2cc అనే బిజినెస్ వరకు మనం కస్టమర్స్ ద్వారా చేయాలండి. తర్వాత సార్ ఇది 2cc అయిపోయిందండి నాది, తర్వాత అంతా ఏం చేయాలి సార్ అంటే నెక్స్ట్ సూపర్వైజర్ అవ్వాలనుకున్నా, అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలనుకున్నా, మేనేజర్ అవ్వాలనుకున్నా మీరు టీం ద్వారా వర్క్ చేయాలి. సార్ అసిస్టెంట్ సూపర్వైజర్ అయితే నాకు నెలకు ఎంత వస్తాయి సార్ అంటే, ఈ కంపెనీలో మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అయితే ఇప్పుడు కొత్తగా అండి మనకి కొత్త ప్లాన్ వచ్చింది, నెలకి 20,000 తగ్గకుండా ప్రతి నెల తీసుకోవచ్చు. ఏది? మీరు 2cc అనే బిజినెస్ ని కంప్లీట్ చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ అనే పొజిషన్ ఇచ్చు అయితే. సూపర్వైజర్ అయితే నెలకు 30,000 తగ్గకుండా ప్రతి నెల తీసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ అనే పొజిషన్ ఇచ్చు అయితే నెలకు 40,000 సంపాదించుకోవచ్చు. మేనేజర్ అనే పొజిషన్ ఇచ్చు అయితే నెలకి మీరు 50,000 తగ్గకుండా ప్రతి నెల తీసుకోవచ్చు అండి. ఇది మన బేసిక్ బిజినెస్ ప్లాన్ అన్నమాట. బేసిక్ ప్లాన్ చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత మేనేజర్ తర్వాత కూడా ఉంటాయి పొజిషన్స్. ఏమేమి ఉంటాయి సార్ అంటే సీనియర్ మేనేజర్, సోరింగ్ మేనేజర్, సఫైర్ మేనేజర్, డైమండ్ సఫైర్ మేనేజర్, డైమండ్ మేనేజర్. నేను సోరింగ్ మేనేజర్ అనే పొజిషన్ లో ఉన్నానండి కంపెనీలో. నెలకి కంపెనీ నుంచి నాకు 1,50,000 1,60,000 దాకా కంపెనీ ఇస్తుంది నాకు చెక్. 1,60,000 మినిమం ఉంది, 1,50,000 మినిమం ఉంటుంది అన్నమాట. ముందు ఏ పని చేసినా చేయకపోయినా మా ఇంటికి ప్రతి నెల డబ్బులు పంపించింది కంపెనీ ముందు. మీకు బయట ఎక్కడ మీకు ఈ అవకాశం ఉందో చూడండి ఒకసారి. నేను కష్టపడ్డాను, నేను మీలానే వచ్చాను, నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా ఊరకనే ఏ కంపెనీ కూడా మీకు డబ్బులు ఇవ్వదు. ఎక్కడైనా పని చేయాలి. అదేదో ఫరెవర్ లో చేస్తే లైఫే సెటిల్ అయిపోద్ది. బయట మీరు ఉద్యోగంలో జాయిన్ అయినా 8 గంటలు పని చేయాలి,
8 గంటలు పని చేయకుండా వాడు మాత్రం 10,000 ఇవ్వడు. ఇక్కడ అదే ఎఫర్ట్స్ ఫర్ అవర్ లో పెట్టండి, అక్కడ 10,000 ఇస్తే ఇక్కడ ₹1,00,000 సంపాదించుకోవచ్చు. చిన్న లాజిక్ అంతే. డైమండ్ మేనేజర్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, సెంచురియన్ డైమండ్ ఉంది మీకు. రకరకాల పొజిషన్స్ అన్ని కంపెనీలో ఉంది. ఎస్, ఆల్రెడీ మేనేజర్స్ అయితే సార్ ఎంత సంపాదించుకోవచ్చు సార్ అంటే, ఇందాక సార్ చూపించాను మా మేనేజర్, ఆయన హైయెస్ట్ చెక్ ₹1,13,690.68 ఆయన హైయెస్ట్ చెక్. ఆల్రెడీ ఇంకా గ్రూప్ ఆఫ్ మేనేజర్స్ చాలా మంది ఉన్నారు. మేనేజర్స్ మన ఏపీలో చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇతను సునీల్ రెడ్డి అని చెప్పేసి నెల్లూరులో చేస్తుంటారు. అండ్ ఈ మేడం అండి విజయవాడలో చేస్తుంటారు. ఇతను కడపలో చేస్తుంటారు. మీలో కడప నుంచి అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, నెల్లూరు నుంచి అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, హైదరాబాద్ నుంచి అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఎక్కడైనా మా మేనేజర్స్ ఉన్నారండి, ప్రతి చోట ఉన్నారు ముందు మీకు. ఎస్, సీనియర్ మేనేజర్స్. మేనేజరే కాకుండా మేనేజర్ తర్వాత నాగశ్రీను తోటా గారు అని చెప్పేసి సీనియర్ మేనేజర్ అండి, నెలకి 2 లక్షల దాకా సంపాదిస్తున్నాడు ఆయన. నెక్స్ట్ రాజీవ్ గారు అని చెప్పి సార్ కూడా సీనియర్ మేనేజర్ అండి. విద్యాసాగర్ అని చెప్పి ఆయన కూడా సీనియర్ మేనేజర్. ఈ రాజు గారు అని చెప్పి ఆయన కూడా సీనియర్ మేనేజర్. ఫక్రుద్దీన్ గారు అని చెప్పేసి కడపలో ఉంటారండి, చాలా మంచి లీడర్ అనమాట. నెలకి 2 లక్షల పైన సంపాదిస్తున్నారు సారు. సో ఆయన కూడా సీనియర్ మేనేజర్ ఈ కంపెనీలో ముందు. సో గమనించండి, సోరింగ్ మేనేజర్